ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో 2025-26కు గాను మధ్య తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశం నిర్వహించారు. మధ్య తెలంగాణ మండలం క్రిందకు వచ్చే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల కేవీకేలు, ఏరువాక కేంద్రాలు, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన పంటల్లో వ్యాపించే చీడపీడలు, వాటి నివారణ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన కొత్త వంగడాలు, దిగుబడుల స్థాయి వంటి అనేక అంశాలను తెలియచేశారు. పంటల సాగులో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి రైతులు మంచి ఫలితాలు సాధించాలని, తమ సేవలు వినియోగించుకోవాలని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ బలరాం సూచించారు. ఆరుతడి పంటలు వేసుకుంటేనే మీకు అధిక లాభం వస్తుందని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు పలు విధాలుగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వరి వేస్తున్నారు, టైం దాటి వేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు చెప్పిన మాటలు వినాలి. ఎందుకంటేనే వారు చెప్పిన మాటల్లో మీరు నష్టపోకూడదు, ఒక పైసా లాభం పొందాలన్న ఉద్దేశంతో చేస్తున్నవి తప్పితే మిమ్మల్ని నష్టపరచడానికి చేస్తున్నవి కాదు. మీరు అనాలోచితంగా ఎటువంటి ఆలోచన లేకుండా మీకు ఇష్టమున్న రీతిలో పక్కన్న రైతులను చూసేసి మీరు గాన ఫాలో అవుతేను దానికి నష్టానికి మీరే బాధ్యులవుతున్నారు. ముఖ్యంగా సమస్యలు ప్రతి పంటలో అనేక రకాల చీడపీడలు వస్తాయి. మనకు యాసంగి లోపల మనకున్న పెద్ద సమస్య చలి. సెలినిటీ టెంపరీ అయినప్పటికీ కూడా కోల్డ్ ఎఫెక్ట్ అనేది ప్రతి సంవత్సరం రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది. దీని ద్వారా ఏంటంటే పంట ఎదుగుదల సరిగా లేకపోవడం వల్ల వరి నారులు చనిపోవడం చేత రైతులు ఏది పడితే అది పిచికారీ చేయడం చేత ఖర్చు బాగా పెరుగుతూ ఉన్నది. సో చలి ప్రభావానికి మంచి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, మనం చేసినాం అవన్నీ, కానీ ఒక్క రైతు కూడా ఫాలో అవుతలేరు వాటిని. అంటే వరి నారుని ఎట్లా పెంచాలి, విపరీతంగా జింకు డెఫిషియన్సీ వస్తూనే ఉన్నది. ముఖ్యంగా ఇటు చలి ప్రభావం కానివ్వండి, కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయడం వల్ల కానివ్వండి వచ్చేటువంటి సమస్యలు మళ్ళీ రానే వస్తున్నాయి. స్టెమ్ బోరర్ కూడా అంటే యాజమాన్య పద్ధతులు మంచిగా ఉన్నాయి మనకు, నార్మల్ ఎట్లా చేయాలి, ప్రధాన పొలంలో ఎట్లా చేయాలి, మాస్ ట్రాపింగ్ ఎట్లా చేసుకోవాలని, కానీ ఎవరు కూడా ఏ పొలంలో చూసినా కనిపిస్తలే మనకు. నెక్స్ట్ మేజ్లో కూడా ఫాల్ ఆర్మీ వార్మ్ను ముఖ్యంగా ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి కేవీకేస్ డాట్ సెంటర్ యొక్క శాస్త్రవేత్తల కృషి వలన ఇలా మొత్తం మొక్కజొన్న లోపల ఫాల్ ఆర్మీ వార్ను అన్ని దశలలో కూడా రైతాంగం అద్భుతంగా కంట్రోల్ చేయగలుగుతున్నారు. మనం అపరాల్లో మంచి మంచి రకాలను రూపకల్పన చేసిన మనం వరి దీంట్లో చలిని తట్టుకునే రకాలని అభివృద్ధి చేయమని చెప్పి అడగడం జరిగింది. రైతు సోదరులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే ఈ చలి ప్రభావం వల్ల ముఖ్యంగా దానికి తట్టుకునే రకాలు, అంటే చలిని తట్టుకునే రకాలు రూపకల్పన చేయవలసిన అడిగినప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానం రుద్రూరు, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన జగిత్యాల, అదేవిధంగా IIRR హైదరాబాద్ వారి దాని మీద ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. దానిలో భాగంగా రుద్రు నుంచి విడుదల చేయబడిన RDR 1162 రకము సన్నగింజ కలిగి తక్కువ కాల పరిమితి కలిగి బాగా ఉన్నట్టు నిరూపించబడింది. కురవాల్సినటువంటి మోతాదు కురవాల్సిన సమయంలో కురవకుండా ఉండడం వల్ల వివిధ పంటలలో ఎదుగుదల కానీ అలాగే చీడపీడల ఉధృతి కానీ నిర్దేశించడం జరిగింది. మధ్య తెలంగాణ మండలంలో ఉన్నటువంటి 6 విస్తరణ యూనిట్స్ కూడా గత సంవత్సరం రోగ నిర్ధారణ క్షేత్ర సందర్శనలు ఆల్మోస్ట్ 122 వరకు చేయడం జరిగింది. స్వతహాగా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము ఆలస్యంగా నాటినటువంటి వరిలో ఉల్లికోడు పెరుగుతుంది అని. కాకపోతే ఈ మధ్య కాలంలో సాధారణ సమయంలో నాటినటువంటి వరి పొలాల్లో కూడా ఉల్లికోడు గమనించడం జరుగుతుంది. తర్వాత ఎక్కువగా ఉండడము, అలాగే యాసంగిలో కూడా మొదటి దశ కూడా ఎక్కువగా విపరీతంగా పెరుగుతున్నట్లు, ముఖ్యంగా సిద్దిపేట అలాగే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ కాండం తొలచు పురుగు ఎక్కువగా ఆశించడం అవుతోంది. అలాగే గత 2 సీజన్ల నుంచి కూడా దీని ఉధృతి పెరుగుతూ ఉంది. పంట క్షేత్రంలో చేసినటువంటి పరిశోధనలు ముఖ్యంగా ఆన్ ఫామ్ ట్రయల్స్ కనుక చూసుకున్నట్లయితే 3 కేవీకేల్లోనూ అలాగే 3 డాట్ సెంటర్లో సుమారు 45 ఆన్ ఫామ్ ట్రయల్స్ యాసంగిలో వానాకాలంలో చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు తీసుకోవలసిన చొరవ గురించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకుంటూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వారిలో విజ్ఞానాన్ని నింపాలని కోరారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న శాఖలు సమన్వయంతో పనిచేసి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టి పెట్టాలన్నారు. రైతులు లేకుండా అభివృద్ధి ఉండదు. రైతులు బాగుపడితేనే దేశ అభివృద్ధిలో అర్థం అనేది ఉంటుంది. యావరేజ్ ఏజ్ ఒక ఫార్మర్ది చూస్తున్నారండి ఎంత ఉంది? 45-50 కింద ఉన్న రైతులు ఎవరైనా దొరుకుతున్నారు ఆ ఫీల్డ్లో? వచ్చే తరం ఎక్కడ పోయిందంతా? ల్యాండ్ ధరలు పెరుగుతూ పోతున్నాయి, వ్యవసాయంలో లాభం తగ్గుతూ పోతుంది.
ఆ పరిస్థితులు ఎవరున్నా కానీ ఏం చేస్తారు? ఏం పండించాలనేది మనం రైతుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు చెప్పడం ఒకటే కాకుండా వాళ్ళ బాధలను మనం పూర్తిగా అర్థం చేసుకోవడం, రైతుతో మాట్లాడినప్పుడు కష్ట సుఖాలను అర్థం చేసుకుంటూ, వాళ్ళ ఒత్తిడిని అర్థం చేసుకుంటూ, వాళ్ళ ఊర్లో పోయే వడ్డీ రేట్ ఎంత అర్థం చేసుకుంటూ, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, పెట్టుబడి ఎక్కడి నుంచి, మార్కెట్ వెళ్ళడంలో పోయినసారి కష్టం ఏం వచ్చింది, తేలిగ్గా చెప్పేసి పోయినసారి చిల్లికి మీకు 20,000 వచ్చింది, ఈసారి 14,000 ఉంది, అమ్ముకుంటే పో లేకపోతే పోదని చెప్పడం కాదండి. ఎందుకు తగ్గింది, దీనికి ఒక సంవత్సరం ముందే మనం ప్లాన్ చేసుకుంటూ రేట్ ఏమైనా తగ్గబోతుంది, నీకున్న 3 ఎకరాలు వేరే పంట కూడా వేస్తావా, లేకపోతే ఫిష్ కూడా పెడతావా, పౌల్ట్రీ కూడా పెడతావా, బర్రెల్ని ఇవన్నీ గొర్రెల్ని కూడా పెట్టుకుంటూ నీ ఆదాయాన్ని ఏమైనా డైవర్సిఫై చేసుకుంటావని ముందు చర్చ అవ్వాలి. ఇలా మన రైతులతో చేస్తూ పోతే మనపైన నమ్మకం పెరిగి నమ్మకం అనేది వస్తుంది. ఇప్పుడు ఏం పండించాలి, ఎక్కడ పండించాలని నిర్ధారించుకున్న తర్వాత ఎలా పండించాలి అనే దానిపైన విపరీతంగా మన దేశంలో చర్చ పెట్టుకోవచ్చు అండి. ప్రతి గ్రామంలో మనం ఇంత టార్గెట్ పెట్టుకుంటూ ఇది చేయండి, ఇది చేసిన తర్వాత రైతులు తీసుకొని వచ్చి చూపించడం అనేది చేస్తే కానీ ఆ సైన్స్ అనేది, విజ్ఞానం అనేది ఫీల్డ్కి పూర్తిగా వెళ్ళదు. 5వది చాలా కీలకమైన అంశం సమన్వయం. మా జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో, ప్రతి జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ గ్రూప్స్ అని పెట్టుకున్నామండి ఫార్మర్స్కి. గ్రామంలో పంచాయత్ సెక్రటరీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఏఈ ఇరిగేషన్, ఏఈ ఎలక్ట్రిసిటీ. మండల్ స్థాయిలో తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఎంఏఓ గారు, ఎంపీడీఓ గారు, మండల్ పంచాయతీ అధికారి గారు, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ. జిల్లా స్థాయిలో 7 శాఖల నుంచి జిల్లా స్థాయి అధికారులు, ఇవే శాఖలకు సంబంధించింది. వీళ్ళకి ఒకే టార్గెట్ ఇచ్చాం, రైతుకి లాభం లాగాలి. ఎలా లాగుతారు, మీరు 5 కూర్చొని 7 కూర్చొని మాట్లాడండి అంటే అప్పుడు ఏం చేస్తారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమో మా సెక్రటరీ గారికి ఇది మా ఇరిగేషన్ షెడ్యూల్, ఇప్పుడు వాటర్ అందుతుంది చూసుకోండి. ఎలక్ట్రిసిటీ వాళ్ళేమో మోటార్లు కరెక్ట్గా నడిచేటట్టు, కరెక్ట్ టైంలో ఇచ్చేటట్టు, పొద్దున సాయంత్రమా ఎప్పుడు ఇవ్వాలని అది చూసుకోవడం. రెవెన్యూ సమస్యలు ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూలు వస్తున్నాయి, ముందు డ్రైవ్ చేయనియట్లేదు, కెనాల్ని బ్లాక్ చేస్తున్నారు, వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు డ్రైవ్ చేసేయడానికి కోఆర్డినేషన్ అథారిటీలకు వాళ్ళని పెట్టడం. ఇవన్నీ చర్చలు పెట్టుకుంటూ మాకు కూడా ఫీడ్బ్యాక్ అందరి నుంచి వస్తుంది, మేము కూడా అందరితో మాట్లాడగలుగుతున్నాం. ఆ సింగిల్ టార్గెట్ ఇవ్వడం వల్ల మా జిల్లాలో పోయిన 25 రోజుల నుంచి 1 ఎకరం కూడా ఎండకుండా మేము చూసుకోగలిగామండి.